వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. రైతు భరోసా గురించి వెయిట్ చేస్తున్న రైతులకి గుడ్ న్యూస్ చెప్పబోతుంది తెలంగాణ సర్కార్. కాంగ్రెస్ మరి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే దసరా పండుగ రోజు మీకు రైతు భరోసా ఇస్తామన్నట్టు కూడా కొంతవరకు చెప్తా ఉంది. దానికి కొంత గైడెన్స్ కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి 4వ విడత కూడా మరి పెడతామన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకి 4వ విడత ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటివరకు మనకి 3 విడతలే తెలుసు. 15 ఆగస్టు వరకు అయితే మరి 3 విడతలలో మొత్తం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ అది కాని పక్షంలో ఇంకొక విడత కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు రుణమాఫీ కాలేదని వాపోతా ఉన్నారు. ఇప్పటికి కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు, కలెక్టర్ ఆఫీస్ లో ధర్నాలు చేస్తా ఉన్నారు, ప్రజా దర్బార్కి వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు. ప్రజా దర్బార్ ముట్టడికి కూడా రైతులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరికీ రైతులకి కొంత విన్నపం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్. ఏంటంటే మీకు ఎవరికైతే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఆ పైన ఉన్న అమౌంట్ కట్టుకోండి, దసరా వరకు మీకు అవి కూడా రుణమాఫీ చేస్తాం, రుణమాఫీతో ప్లస్ రైతు భరోసా కూడా వేస్తాం అన్నట్టు కూడా చెప్తా ఉంది. రైతు భరోసా డైరెక్ట్ అంటే ఇటు వానాకాలం ఇటు ఏదైతే ఎండాకాలంలో 2 పంటలు ఏవైతే వస్తాయో వాటికి సంబంధించి అంటే ఇంకొక కొద్ది రోజులే ఉంది, ఇంకో 2 రోజులు అయితే వానాకాలం పంట గడువు కూడా ముగియడం ఉంది. కాబట్టి నెక్స్ట్ పంట కూడా 2 కలిపి ఇప్పుడు ఒకటే దశలో 17,000 రూపాయలు వేయబోతున్నట్టు కూడా తెలంగాణ సర్కార్ చెప్తా ఉంది. ఈ దసరాకే మరి మీకు వేస్తామన్నట్టు కూడా చెప్తా ఉంది. దానికి మీకు ఏదైతే 7 ఎకరాలు ఉన్నారో పొలం ఉన్న వాళ్ళకి వేస్తామని చెప్తా ఉంది. అదేవిధంగా కొంతవరకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. రేషన్ కార్డు లేని వాళ్ళకి కుటుంబంలో మరి ఏ విధంగా ఉంటుందని కూడా కొంతమంది డౌట్ ఉండొచ్చు, వాళ్ళకు కూడా వేస్తాం. కాకుంటే వాళ్ళ ఇంటికి వచ్చి సర్వే చేసిన తర్వాత నిజమైన రైతు అయితే మరి వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం. ఎవరైతే అర్హులైన రైతులకి అన్యాయం చేయబోమని తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది. ఇప్పటికే చాలా మంది రైతులు మండిపడతా ఉన్నారు. ఎందుకంటే జూన్ జూలైలో రావాల్సిన రైతు భరోసా ఇప్పటి వరకు వేయలేదు. ఫస్ట్ రైతు భరోసా వేసిన తర్వాత రైతు రుణమాఫీ చేసే ఉండని కూడా వాపోతా ఉన్నది. ఎందుకంటే పెట్టుబడుల సీజన్ రైతులకి చాలా మంది ఇబ్బంది అయింది. కేసీఆర్ ఉన్న బాగుండు అనే నేపథ్యంలో రైతులు ఉన్నారు. కేసీఆర్ అందరికి ఇచ్చిన మరి ఈ మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డికి సంబంధించిన వాళ్ళు లేకుంటే ఈ భూములు హైవేలని ఏవైతే కబ్జాలకు గురైన వాటికి కూడా దొంగ పట్టాలు ఉన్న వాళ్ళకు కూడా మరి రైతు బంధు చేసిండప్పుడు అట్లా వేసినా కానీ మాకు వస్తుండే. మరి ఇప్పుడు ఈయన వచ్చిండు, అట్లా కాదు, నిజాయితీగా ఉంటాం, ప్రతి ఒక్క పేద రైతుకి వేస్తాం, ఎవరైతే నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేస్తామని చెప్పారు. సరే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత నా రైతులకి పేద రైతులకి న్యాయం జరుగుతాయని కూడా అనుకున్నాం. కాకుంటే కేసీఆర్ ఆయనేమో ఉన్న వాళ్ళకి దోచిపెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి అసలు ఎవరికి ఇవ్వకపోతా ఉన్నారని కూడా వాపోతా ఉన్నారు. వానాకాలం పంట ఇంకో 2 రోజులు అయితే అయిపోతుంది, ఆ సీజన్ అయిపోతుంది, ఇంకా ఎప్పుడు ఇస్తారని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. దీని మీద కమిటీ కేబినెట్ మీటింగ్ పెడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే రైతులకు సంబంధించిన ఖాతాలు ఎన్ని ఉన్నాయి, మరి ఎంతమందికి వేయాలి, ఎంత బడ్జెట్ కావాలనే విషయాల మీద మరి క్యాబినెట్ దాంట్లో అయితే మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటితో పాటు ఎవరికైతే రేషన్ కార్డు లేవో కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాము. ఆ కొత్త రేషన్ కార్డు కూడా మరి ఏదైతే హెల్త్ కార్డు కానీ లేకుంటే వాళ్ళకి సంబంధించిన ఏ పథకానికైనా ఆ కార్డులు అయితే మరి గుర్తింపు కార్డులుగా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించిన ఏమైనా ఫర్టిలైజర్ కానీ వాటిని కూడా ఫ్రీగా ఇచ్చే దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది ఎవరైతే నిజంగా పంట పండిస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సబ్సిడీ కింద ఎరువులు ఇచ్చే దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. గతంలో కేసీఆర్ చేశారు. ఏదైతే పనిముట్ల మీద పనికి సంబంధించిన అంటే ట్రాక్టర్ కానీ లేకుంటే ట్రాక్టర్ సంబంధించిన నాగలి వాటి ఎక్విప్మెంట్ల మీద అయితే కొంత సబ్సిడీ ఇచ్చిందో అదే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా రైతులకి కొంత గుడ్ న్యూస్ చెప్పేసి వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇస్తామన్నట్టు కూడా చెప్తా ఉంది. ఒకవైపు రైతు భరోసా ఇస్తాము ఏదైతే దసరా పండుగకి చెప్తా ఉంది, మరొక వైపు రైతు ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకు కూడా చేస్తామని కూడా 4వ దశ చేస్తామన్నట్టు కూడా చెప్తా ఉంది. ఇప్పటికే 4 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదన్నట్టు కూడా కొంతవరకు చెప్తా ఉంది. అధికార లెక్కలే చెప్తా ఉన్నాయి. ఇంకా అధికార లెక్కలు కాకుండా ఇంకా చాలా మంది, ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ 4 లక్షల మంది రైతులు ఎవరంటే ఎవరికైతే 2 లక్షల కంటే ఎక్కువ లోన్ ఉన్న వాళ్ళు 4 లక్షల వాళ్ళు ఉంటే ఇంకా టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళకు కూడా మరి టెక్నికల్ ఇష్యూ వల్ల ఎందుకు ఆగిపోయినాయి, మరి వాళ్ళ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఒకవేళ ఆర్బీఐ బ్యాంక్ దగ్గరనే ఉన్నాయా లేకుంటే రైతు ఖాతాలో పడినకి స్టక్ అయిపోయినా అనే విషయాల మీద
దర్యాప్తు చేసి మరి రైతుల ఖాతాలో వేస్తామన్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది. ఈ దసరాకే మీకైతే ఒకవైపు రైతు భరోసా పడుతుంది, మరొక వైపు రుణమాఫీ కాని వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తాము, అదేవిధంగా పనిముట్ల మీద సబ్సిడీ కింద మరి కొంత పనిముట్లను కూడా కొనడానికి డబ్బులు ఇస్తామన్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది. ఈ దసరాకి కొంతవరకు రైతులకి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. మరి వాళ్ళు చెప్పినట్టు చేస్తే నిజంగా రైతులకి వరాలు చల్లినట్టే. కాకుంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ చెప్పింది చేస్తుందా అంటే కొంతమేరకే చేస్తా ఉంది. ఎందుకంటే 6 గ్యారెంట్లు చెప్పారు, మరి ఇప్పుడు ఎన్ని గ్యారెంట్లు అందుతున్నాయో ప్రజలకే తెలుసు. మరి మేము అన్ని వివరాలు చెప్తే మళ్ళీ మమ్మల్ని కాంగ్రెస్ మీద నిజంగానే వ్యతిరేకంగా చెప్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటారు. కాబట్టి ఎన్ని అందుతున్నాయో ప్రజలు మీకు ప్రతి ఒక్కరికి తెలుసు, ఎన్ని గ్యారెంట్లు మీకు అందుతున్నాయో మీకే తెలుసు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినట్టు చేస్తే నిజంగా రైతులు హర్షిస్తారు. ఇప్పటికే రైతులు మండిపడతా ఉన్నారు, కొంత బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళకి నిజంగా మీరు చెప్పిన అందాలని కూడా టీఆర్టీవీ కోరుకుంటా ఉంది.